మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నస్పూర్లోని 33వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంబడి కుమారస్వామి గెలుపు కోసం మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వాడవాడలా ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు వివరించి అభ్యర్థి కుమారస్వామి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సెట్ బాక్స్ లో మెడికల్ షాప్ రిటైర్మెంట్ కాలనీ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అలాగే మా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఎంబడి కుమారస్వామి గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రేమ్సాగర్ రావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నస్పూర్ మున్సిపాలిటీలో కనీసం చెత్త తీసుకుపోయే బండ్లకు డీజిల్కి కూడా డబ్బులు లేవు. మున్సిపల్ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. సింగరేణి నుండి 7-8 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పనులన్నీ చేయించడం అనేది జరుగుతుంది. ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కలపడం జరిగింది. మంచిర్యాలతో పాటు ఇది కూడా మన నస్పూర్ పట్టణం కూడా అభివృద్ధి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏవైతే మౌలిక వసతుల కల్పన ఉందో మనకి ఇది సింగరేణి క్వార్టర్స్ ఏరియా కాబట్టి దాదాపుగా ఇక్కడ సమస్యలు తక్కువే. అయినా కూడా నస్పూర్లో నీటి ఎద్దడి ఎండాకాలంలో మేము నీళ్లు లేక చాలాసార్లు చాలా వాట్లకు మేము నస్పూర్ నుండి గోదావరి నుండి నీళ్లు తీసుకొచ్చి ట్యాంకర్ల ద్వారా వాడలలో నీళ్లు అందించే వాళ్ళం. ఇంతకుముందు ప్రేమ్సాగర్ రావు గారు వచ్చినాక తాగునీటి సమస్య మన ఆడబిడ్డలకు ఉండకుండా 16,500 నీళ్ళ కనెక్షన్లు ఇవ్వడం, మంచినీళ్ళ కనెక్షన్. ఎల్లంపల్లి ముంపు ప్రాంతం మా దగ్గర ఉంది. ముందు మా నీళ్లు మాకిచ్చి తర్వాత మీరు మిగతా రాష్ట్రానికంతా తీసుకెళ్ళండి అని గట్టిగా కొట్లాడడం వల్ల ఈరోజు మనకు మంచినీళ్ళ సమస్య లేకుండా ప్రతి వాడికి నీళ్లు అందించగలుగుతున్నాం. ఆ నీళ్లు కూడా అంతకుముందు మురికి నీళ్ళు వచ్చేవి, ఇప్పుడు మనం శుద్ధి చేసిన నీళ్లు, ఫిల్టర్ చేసిన నీళ్లు ప్రతి వాటిలో ప్రతిరోజు కూడా నీళ్ళు అనేటివి ఇస్తున్నాం. అట్లనే ముందు ప్రేమ్సాగర్ రావు గారు అధికారం వచ్చినాక రోడ్లను వెడల్పు చేయడం కానీ మిగతా మనకి ఇప్పుడు కొన్ని వాటిలలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వీధి దీపాలు కానీ చెత్త సేకరణ ఇట్లాంటివి మన కార్పొరేటర్ని గెలిపించుకుంటే మనకు సమస్యలు అనేటివి ఉండవు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని 100,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మన నస్పూర్ పట్టణానికి మాత్రం ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దానికి ప్రేమ్సాగర్ రావు గారు కృషి కూడా చేయడం జరుగుతూ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య మీద వైద్యం మీద దృష్టి పెట్టి ప్రభుత్వ విద్యా సంస్థలకు లక్షల రూపాయల నిధులు అనేటివి ఇచ్చి ఆ విద్యా సంస్థలను బాగు చేయించడం అనేది చేస్తున్నారు. విలసిలేటట్టుగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఇక్కడున్న ప్రతి సమస్యను కూడా ప్రేమ్సాగర్ రావు గారు పరిష్కరిస్తారు. ఇక్కడ నిధులు తీసుకొచ్చి ముఖ్యంగా సింగరేణి నుండి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బాగు చేస్తారు. ఇళ్ల పట్టాల సమస్య కూడా ఒకటి ఉంది. దాని మీద కూడా ప్రేమ్సాగర్ రావు గారు ప్రతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో ముఖ్యమంత్రితో కూడా ప్రతిసారి కూడా దాని గురించి అడగడం జరుగుతుంది. ఈ సమస్యలన్నింటినీ త్వరలో పరిష్కరిస్తారు. అయితే మన ఊరు బాగుపడాలంటే, మన వార్డు బాగుపడాలంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం వల్లనే అది సాధ్యం. కుమారస్వామి గారికి చేయి గుర్తు కొట్టేసి గెలిపించండి అని పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నారు. 33వ డివిజన్ అభ్యర్థిగా నేను నన్ను రేణుసావరావు గారు, సురేఖమ్మ గారు ఆశీస్సులతోటి 33వ డివిజన్ నుండి పోటీ చేయమని జీవించినారు. కావున 33వ డివిజన్ ప్రజలందరూ నన్ను కాంగ్రెస్ పార్టీ నుండి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా అందరినీ పేరు పేరున కోరుతున్నాను.